హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు గోవా ట్రిప్ డే 2. నిన్న డే 1లో మేము నైట్ కోకో హోమ్స్లో స్టే చేసాము. అండ్ డే 2 కోసం మేము ఆల్రెడీ ఒక విల్లా బుక్ చేసుకున్నాము. వేరే ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. సో టోటల్ 8 మెంబర్స్ కోసం మేము 4 BHK ఒకటి బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ కోకో హోమ్స్లో మేము అరౌండ్ 10 o'clock వరకు చెక్అవుట్ చేసేసాము. అండ్ లగేజెస్ అంతా తీసుకొచ్చి బండిలో పెట్టేసరికి మాకు కొంచెం టైం పట్టింది అదంతా అరేంజ్ చేయడానికి. అండ్ మేము ఏదైతే విల్లా బుక్ చేసుకున్నామో కోకో హోమ్స్ నుంచి అది ఒక 5 to 6 kilometers. అండ్ బయట 10-10:30 ఈ టైంకి చాలా ఎండగా ఉండే. సో మేమైతే హిల్ టాప్ వ్యూ 4 BHK విల్లా బుక్ చేసుకున్నాము. అండ్ అది మాకు పర్ డే 12K పడింది. సో అది చాలా స్పేషియస్గా ఉంది అని ఫొటోస్ చూసి రివ్యూస్ చూసి మేము బుక్ చేసుకున్నాము. అండ్ ఫైనల్లీ ఇక్కడికి రీచ్ అయిపోయాము. ఇది కొంచెం స్లోగా లాస్ట్కి ఉంది. సో ఇక్కడ పార్కింగ్ స్పేస్ కూడా బాగానే ఉంది, కార్ పార్కింగ్కి కూడా ఉంది. అండ్ కార్ పార్కింగ్ బయట కూడా మనం చేసుకోవచ్చు, ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అండ్ మేము విల్లాస్ బుక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ అయితే స్విమ్మింగ్ పూల్ పెట్టుకున్నాము, ఎందుకంటే అది కొంచెం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. సో అలా సైడ్కి బైక్ పార్క్ చేసేసి ఇంకా లగేజెస్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ సైడ్కి చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ దీని హైట్ డెప్త్ వచ్చేసి 5 feet అంట. సో ప్రాబ్లం లేదు, ఇంచక్క ఎంజాయ్ చేసుకోవచ్చు నైట్ టైంలో ఇక్కడ. అండ్ అలా లోపలికి వెళ్తుంటే ఇక్కడ కేర్ టేకర్ అతను ఉంటాడు. సో హౌస్ కీపింగ్ అట్రా అదంతా ఇతనే చూసుకుంటాడంట. సో మేము వచ్చే ముందే వీళ్ళు ఇదంతా క్లీన్ చేశారు. అండ్ మేము వెళ్తున్నప్పుడు కూడా వీళ్ళు ఇంకా కొంచెం క్లీనింగ్ బ్యాలెన్స్ ఉంది అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ మా చెక్-ఇన్ 11:30-12కి అన్నారు, బట్ మేము కొంచెం ఎర్లీ చెక్-ఇన్ చేద్దామని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు క్లీన్ చేసి పెట్టేశారు. అండ్ బయట కూడా కొంచెం ప్లేస్ ఉంది కూర్చోడానికి. అండ్ ఫైనల్లీ లోపలికి వెళ్ళిపోదాం. లోపల అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి హాల్లో సోఫా సెట్స్ అదంతా పెట్టారు. అండ్ టీవీ కూడా ఉంది. అండ్ దీంట్లో నెట్ఫ్లిక్స్, అమెజాన్ అదంతా సబ్స్క్రిప్షన్ కూడా ఇచ్చారంట వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు అది. అండ్ ఇది డైనింగ్ ఏరియా. మేము 8 members వెళ్తున్నాము, సో కొంచెం పెద్ద డైనింగ్ ఏరియానే కావాలి మాకు. అండ్ ఫైనలీ ఇది కిచెన్. ఒకవేళ మనం కుక్ని పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు, బట్ మేమైతే పెట్టుకోలేదు, మాకు అవసరం లేదు, మేము ఎలాగో బయట తిరుగుతాం కాబట్టి. బట్ కిచెన్ కూడా స్పేషియస్గా ఉంది. అండ్ కింద ఒక్క రూమ్ ఉంది అండ్ పైన 3 rooms ఉన్నాయి. టోటల్ 4 BHK 4 rooms. సో ఈ రూమ్ ఓకే ఉంది, కొంచెం చిన్నగా ఉంది, బట్ సైడ్కి కబోర్డ్స్ ఇచ్చారు. అండ్ ఎవ్రీ రూమ్లో AC ఉంది. రూమ్ అయితే డీసెంట్గా బాగుంది. అండ్ లోపల వాష్రూమ్ కూడా కొంచెం ఇక్కడ మరీ చిన్నగా ఇరుకుగా ఏం లేదు, వాష్రూమ్ కొంచెం స్పేషియస్గానే ఇచ్చారు వాష్రూమ్స్. అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదాము. యాక్చువల్లీ వేరే ఫ్రెండ్స్ ఇంకా రాలేదు, వాళ్ళ కార్ ఏదో ట్రబుల్ ఇచ్చిందంట. సో వాళ్ళు వచ్చినప్పుడు మేబీ ఈవినింగ్ ఆర్ నైట్ అయిపోతుంది. సో పైన ఓన్లీ 3 rooms ఉన్నాయి. సో ఇది ఫస్ట్ రూమ్ పైన. అండ్ ఇది కూడా మరీ అంత పెద్దగా లేదు, బట్ ఓకే బాగుంది ఈ రూమ్ కూడా. అండ్ అన్ని రూమ్స్లో సేమ్ కబోర్డ్స్ ఇచ్చారు అండ్ ACs ఉన్నాయి. అండ్ లోపల వాష్రూమ్ కూడా కొంచెం పెద్దగా బాగానే ఇచ్చారు. అండ్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి, సో నో ఇష్యూస్. సో దాని ముందే మనకి ఇంకొక రూమ్ ఉంది. సో ఈ రూమ్ అయితే కొంచెం బాగుంది, ప్లేస్ కూడా ఉంది అండ్ స్పేషియస్గా ఉంది, చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ బాల్కనీ కూడా ఇచ్చారు, కబోర్డ్స్ ఇచ్చారు. అండ్ బాల్కనీ నుంచి వ్యూ కూడా బాగుంది. అండ్ వాష్రూమ్ కొంచెం చిన్నగా ఉంది ఇక్కడ, బట్ ఓకే ఓవరాల్గా రూమ్ అయితే బాగుంది. అండ్ బాల్కనీ నుంచి వ్యూ కూడా బాగుంది యాక్చువల్లీ. సో దాని పక్కనే ఇంకొక రూమ్ ఉంది. అండ్ సైడ్కి స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి, బట్ పైన వాళ్ళు క్లోజ్ చేసి పెట్టారు. సో పైకి నేను వెళ్ళలేదు. అండ్ అన్నిటికంటే పెద్ద రూమ్ ఇదే. సో ఈ రూమే నేను తీసుకున్నాను. ఇది చాలా అన్ని రూమ్స్ కంటే చాలా పెద్దగా ఉంది ఇది. అండ్ ఇక్కడ బాల్కనీ వ్యూ అయితే చాలా బాగుంది. సో మార్నింగ్ కాఫీ తాగుతూ ఈ వ్యూ ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ కింద నుంచి స్విమ్మింగ్ పూల్, బాల్కనీ అంతా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కబోర్డ్ కూడా మాకు ఇచ్చారు. అండ్ దెన్ లోపల వాష్రూమ్ అయితే ఇంకా చాలా స్పేషియస్గా ఉంది, చాలా పెద్దగా ఉంది. సో నేను అన్ని రూమ్స్ చూసేసి ఇదే రూమ్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. మిర్రర్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు రెడీ అవ్వడానికి.
అండ్ ఫైనలీ లగేజెస్ అంతా పెట్టేసుకొని మేము యాక్చువల్గా మేము మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, ఒకటేసారి చేసేద్దాము చెక్ ఇన్ అయ్యాక అని. సో ఇక్కడ దగ్గరలో ఒక చిన్న రెస్టారెంట్ ఉంటే అక్కడికి లంచ్ చేయడానికి వెళ్తున్నాము, బ్రేక్ఫాస్ట్ లంచ్ ఎట్ ఏ టైం చేస్తామని చెప్పేసి. అండ్ ఆ రెస్టారెంట్ చాలా దగ్గర, జస్ట్ ఒక 1 కిలోమీటర్స్ అంతే. అండ్ హియర్ మేము రెస్టారెంట్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఆ టైంకి మేము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పెద్దగా క్రౌడ్ ఏం లేదు, ఎవరు లేరు అంతగా. సో మేమైతే అక్కడ ఫేమస్ డిషెస్ ఏమైతే ఉన్నాయో ఫస్ట్ ఆర్డర్ చేసేసాము, చికెన్ ఫిష్ అదంతా ఆర్డర్ చేసాము. ఫుడ్ అయితే బాగుంది. అతను ఫిష్ ఫ్రై తీసుకొచ్చాడు, అదైతే లిటరలీ నాకైతే చాలా నచ్చింది. 2 ప్లేట్స్ అదే ఆర్డర్ పెట్టుకున్నాము. అండ్ కొంచెం వేరే ఫుడ్స్ కూడా ఆర్డర్ పెట్టుకొని తినేసాము. అండ్ దెన్ బిల్ పే చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము విల్లాకి. ఎందుకంటే కొంచెం రెస్ట్ తీసుకుందాము, ఫ్రెండ్స్ వచ్చాక తిరుగుదామని చెప్పేసి ఆ థాట్లో రిటర్న్ వచ్చేసాము ఇంకా. సో ఈవినింగ్ అయ్యేసరికి వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. మార్నింగ్ ఏమో చాలా ఎండగా ఉండే, ఈవినింగ్ మొత్తం చాలా చల్లగా అయిపోయింది, వర్షం పడేలానే అయిపోయింది. సో నేను రెడీ అయ్యి స్టార్ట్ అవుదాము బయటికి వెళ్దాం అనే లోపు వర్షం ఫుల్ స్టార్ట్ అయింది. సో అలా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నా కాసేపు, వర్షం తగ్గితే ఎక్కడికైనా బయటికి వెళ్దామని చెప్పి. మా విలా నుంచి క్యాండోలిం బీచ్ దగ్గర ఉంటుంది మాకు. సో వర్షం కొంచెం తగ్గాక అరౌండ్ 7-7:30కి మేము స్టార్ట్ అయ్యి బయటికి వెళ్ళాము. సో క్యాండోలిం బీచ్ దగ్గర చాలా షాక్స్ ఉంటాయి. సో టొమాటో అని చెప్పేసి ఒక షాక్ ఉంది, సో అక్కడికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. అండ్ అది చాలా దగ్గర, ఒక 3 to 4 కిలోమీటర్సే ఉంటుంది మా విలా నుంచి. సో ఇక్కడ పార్కింగ్ కి కూడా ప్లేస్ ఉంది. సో బయట బైక్ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళిపోయాము. లోపల వైబ్ బాగుంది, డాన్స్ గట్రా చేస్తున్నారు. ఫుడ్ కొంచెం కాస్ట్లీ ఉంది, బట్ ఓకే బాగుంది, మొత్తానికి ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ బీచ్ మేము వచ్చేసరికి ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది, లైట్స్ ఏం లేవు. సో వ్యూ సరిగా కనిపించట్లేదు. అండ్ కొంచెం లోపలికి వెళ్ళేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. సో మేము రిటర్న్ వచ్చేసాము, మళ్ళీ రేపే తిరుగుదాం ఎక్కడికైనా అని చెప్పేసి. సో ఈ రోజుతో Day 2 వ్లాగ్ అయిపోయింది. మళ్ళీ Day 3 వ్లాగ్ లో కలుద్దాం. తబ్ తక్ కే లియే టేక్ కేర్, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.